యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలోని 12 వార్డులకు రేపు 11వ తేదీ ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు భువనగిరి ఆర్డీఓ ఆలేరు ఎన్నికల ఇన్ఛార్జ్ కృష్ణారెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో పోలింగ్ మెటీరియల్ను నేడు పంపిణీ చేశారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను ప్రతి వార్డుకు 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని ఆర్డీఓ వివరించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు, సిబ్బందికి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశామని, వృద్ధులకు, వికలాంగులు పోలింగ్ కేంద్రం వద్ద వీల్ చైర్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మీడియా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఎంఆర్ఓ ఆంజనేయులు, ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి ఆల్ పీఓస్ అండ్ ఏపీఓస్ మీకు కేటాయించబడినటువంటి టేబుల్ ఆ టేబుల్ మీద వార్డ్ నెంబర్ అండ్ పిఎస్ నెంబర్ పేస్ట్ చేయడం జరిగింది. మీరు ఆ టేబుల్ మీద ఆక్యుపై అయ్యి మీరు రానటువంటి మిగతా ఓపీఓస్కి కాల్ చేసి పిలిపించాలి ఒకటి. అండ్ మెటీరియల్ స్టాఫ్ రో ఆఫీసర్స్ ఆల్రెడీ అన్ని టేబుల్స్ మీద ఒక మెటీరియల్ బ్యాగ్ అండ్ బ్యాలెట్ బాక్స్ పెట్టండి. జరిగింది ఆ చెక్ లిస్ట్ ప్రకారం బ్యాగ్లో టోటల్ మెటీరియల్ ఉందా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే మేము ఈ రో ఆఫీసర్కి చెబితే వాళ్ళు మీ దగ్గర రెక్టిఫై. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో మీకు స్టాట్యుటరీ మెటీరియల్, బ్యాలెట్ పేపర్, ఇంపార్టెంట్ అన్ని కూడా ఇవ్వడం దొరుకుతాయి. అది ఒక 1 అవర్లో చెక్ చేస్తే 12కి లంచ్, 1కి బస్సులు బయలుదేరాలి. రెగ్యులర్గా పిఎస్ వచ్చిన వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా మనకు అంబులెన్స్ హెల్త్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇచ్చేస్తారు. లేని పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడకండి. మనకు అన్ని 1 కిలో మనం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ ఎంపీడీ ఆఫీస్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన ఎంటైర్ ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డ్స్ 12 వార్డులకు గాను ఈచ్ వార్డుకు 2 పోలింగ్ బూతులు, 24 పోలింగ్ బూతులను ఏర్పాటు చేసి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, 2 ఓపీఓలు, అంటే ఒక పిఎస్కు 4 పోలింగ్ సిబ్బంది, అదేవిధంగా 2 పోలీస్ పర్సనల్స్ ఉంటారు. తర్వాత మన ఎంటైర్ మున్సిపాలిటీని 4 జోన్స్ అంటే 4 రూట్స్గా విభజించి ఒక్కొక్క రూట్కి ఒక జోనల్ ఆఫీసర్ కమ్ రూట్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఈ మన ఎంటైర్ పోలింగ్ స్టాఫ్ మెటీరియల్ ఈరోజు మధ్యాహ్నం లంచ్ చేసుకొని మనం 1కి వీళ్ళందరినీ కూడా బస్సెస్ ఎక్కించి వాళ్ళ కన్సర్న్డ్ పోలింగ్ లొకేషన్స్ పంపించడం జరుగుతుంది. ఇంటర్ని జోనల్ ఆఫీసర్స్ అండ్ ఆర్ఓస్ అందరు కూడా అక్కడికి వెళ్ళి సేఫ్గా వీళ్ళందరూ కూడా విత్ మెటీరియల్ అండ్ పోలీస్ పర్సనల్ ఆ పోలింగ్ స్టేషన్కి చేరుకురా లేదా అనేది వీళ్ళు రిపోర్ట్ చేస్తారు. అట్ ది సేమ్ టైం అక్కడ ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే కూడా ఇమీడియట్గా వీళ్ళకి అందించడానికి వీళ్ళ దగ్గర అడిషనల్ మెటీరియల్ బ్యాలెట్ బాక్సులు కావచ్చు, మిగతా ఎంటైర్ పోలింగ్ మెటీరియల్ స్టాట్యూటరీ కాకుండా నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ అంతా కూడా ఒక 2 సెట్స్ జోనల్ ఆఫీసర్ దగ్గర కూడా ఉంచడం జరిగింది. ఎవరికైనా అక్కడ ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. తర్వాత మనకున్నటువంటి 24 పోలింగ్ స్టేషన్లకి ఒక్కొక్క పర్సన్ని ఫెసిలిటేటర్గా పెట్టడం జరిగింది. అంటే ఈ పోలింగ్ స్టాఫ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్, టేబుల్స్ కావచ్చు, ఆ వైరింగ్ లేకున్నా, కరెంట్ లేకున్నా, ఫ్యాన్స్ లేకున్నా, వాళ్ళు నైట్ పడుకోవడానికి ఏర్పాట్లు, మార్నింగ్ వాటరు, బ్రేక్ఫాస్ట్, టీ, స్నాక్స్ ఇవ్వడానికి మనకున్నటువంటి 24 పోలింగ్ స్టేషన్లకు 24 మంది మున్సిపల్ సిబ్బందిని ఒక్కొక్క పిఎస్కు ఒక్కొక్కరిని ఫెసిలిటేటర్గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వచ్చినటువంటి సిబ్బంది, ఎలక్షన్ నిర్వహించేటటువంటి సిబ్బంది 2 రోజులు వాళ్ళు వాళ్ళ సొంత గ్రామం నుంచి ఎక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలింగ్ స్టేషన్లలో కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే మనకి ఎలక్షన్ కమిషన్ క్లియర్గా బేసిక్ మినిమం ఫెసిలిటీస్ కింద అన్ని ఏర్పాట్లు చేయాలి. అదేవిధంగా సేమ్ టైం ఓటింగ్కి వచ్చినటువంటి ఓటర్స్కి కూడా ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వీల్ చైర్ ఏర్పాటు చేయడం జరిగింది. లోపలికి వెళ్ళి పోలింగ్ బూత్ దాకా వీల్ చైర్ మీద తీసుకొని వేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఈచ్ పిఎస్కి 2 పోలీస్ పర్సనల్స్ అండ్ మన ఎంటైర్ పోలింగ్ స్టేషన్కి ఒక 4 పోలీస్ పర్సనల్స్ ఈరోజు ఇప్పుడు అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో వీళ్ళకి బ్యాలెట్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. బ్యాలెట్ పేపర్ ఒకసారి ఇక్కడే తరువుగా చెక్ చేసుకుని దాంట్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మళ్ళీ వాటిని రెక్టిఫై చేసి పర్ఫెక్ట్ అంటే నెంబర్ మిస్ అయినా కానీ ఇంకేదన్నా సింబల్ బ్లర్ ఉన్నా కానీ దాంట్లో ఏమైనా చిన్న చినిగిపోయినది వచ్చినా కానీ ఇమీడియట్గా రిపోర్ట్ చేస్తే మళ్ళీ వాటి ప్లేస్లో పర్ఫెక్ట్ బ్యాలెట్ పేపర్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత రేపు మార్నింగ్ 6 నుంచి వాళ్ళ
ప్రక్రియ స్టార్ట్ అయింది. ఏజెంట్స్ని పిలుచుకోవడము, ఏజెంట్కి వాళ్ళకి అపాయింట్మెంట్ ఐడి కార్డ్స్ ఇవ్వడం, వాళ్ళందరి ముందర బ్యాలెట్ బాక్స్ సీల్ చేయడం. తర్వాత 7కి మనకు రేపు పోలింగ్ స్టార్ట్ అయింది. కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ రేపు మార్నింగ్ 7, ఈవినింగ్ 5 వరకు, 7 to 5. 5 తర్వాత డైరెక్ట్ రిసెప్షన్ సెంటర్ వచ్చి మనకు భువనగిరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో దివ్య బాల స్కూల్లో, అంటే మన జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీకి సంబంధించి కూడా డిస్ట్రిబ్యూషన్ వాళ్ళ మున్సిపల్ ఏరియా నుంచి జరుగుతుంది. ఓటింగ్ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ కోల్డ్ బ్యాలెట్ బాక్సెస్ని తీసుకొని దివ్య బాల్లో మనం రిపోర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి మనకు కేటాయించినటువంటి స్ట్రాంగ్ రూమ్లో, అది రిసెప్షన్, ఇది డిస్ట్రిబ్యూషన్ సెంటర్. ఇది అన్ని మున్సిపాలిటీలో కూడా అంతే. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వాళ్ళ మున్సిపల్ పరిధిలో పెట్టుకోవడం జరుగుతుంది. అదే ఏరియాలో డిస్ట్రిబ్యూషన్, అదే ఏరియాలో ఎలక్షన్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎలక్షన్ ఈ కోల్డ్ బాక్స్ని సెక్యూరిటీ తోటి అలాంగ్ విత్ రూట్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్స్ మనకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి దివ్య బాల స్కూల్కు వెళ్ళి అక్కడ మనకు కేటాయించినటువంటి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ 13th రోజు కౌంటింగ్. ఈ మన 24 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఒక 5 లొకేషన్స్, 9 పోలింగ్ స్టేషన్లని సమస్యాత్మకంగా గుర్తించడం జరిగింది. అక్కడ అదనంగా ఒక మైక్రో అబ్జర్వర్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత ఎంటైర్ 24 పోలింగ్ స్టేషన్లో కూడా వెబ్ కాస్టింగ్ 24, అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ అప్ టు ఎండ్ వరకు మనకు వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. ఈ వెబ్ కాస్టింగ్ ఏంటంటే 6 మున్సిపాలిటీలలో ప్రతి పోలింగ్ స్టేషన్ రూమ్లో ఉన్నదాన్ని డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో కూర్చొని అబ్జర్వర్ గారు, కలెక్టర్ గారు మానిటరింగ్ చేయడానికి అక్కడ ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఇక్కడ ఏం జరిగేది అక్కడ డిస్ప్లే, అంటే కంటిన్యూ డిస్ప్లే అవుతుంటుంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉంటారు. ఈవెన్ పోలింగ్ స్టాఫ్ అప్రమత్తంగా ఉండాలి. అందులో వచ్చేటటువంటి ఓటర్స్ కూడా క్రమశిక్షణ, అంటే ఏదైతే ఎలక్షన్ నిబంధనల ప్రకారం మాత్రమే వాళ్ళు చూపించినటువంటి 13 రకాల ఐడి కార్డ్స్ ఏదైనా తీసుకొని రావచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా వేరే ఇంకా దేనికి ఆస్కారం లేదు. అంటే ఏదైనా ఇబ్బంది కలగడానికి కానీ ఇంకా ఏ రకమైనటువంటి కూడా ఆస్కారం లేకుండా అన్ని ఏర్పాట్లు, అన్ని సెక్యూరిటీ మెజర్స్ కూడా తీసుకోవడం జరిగింది. యా